హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్. ఈరోజు అచ్చం డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకొని బటర్ని పూర్తిగా మెల్ట్ అవనివ్వాలి. ఇలా బటర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం పన్నీర్ని మనకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని మనం బటర్లో యాడ్ చేసేసుకొని కనీసం ఒక 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, ఒక ఉల్లిపాయ మొత్తాన్ని కట్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పెద్దవైతే 2, చిన్నవైతే 3 టొమాటోల్ని ఇలా కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోల పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా టొమాటోలన్నీ బాగా మగ్గిన తర్వాత చల్లార్చి మనం మిక్సీ వేసేసుకుంటే ఇలా స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ బటర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బటర్లో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ మొత్తాన్ని మనం ఈ బటర్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బటర్లో మొత్తం పేస్ట్ అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని కొంచెం పచ్చదనం పోనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఒక 250 ml వాటర్ పోసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ పోసిన తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు కొంచెం కసూరి మేతిని నలుపుకొని యాడ్ చేసేసుకోవాలి. కసూరి మేతి కొంచెమే యాడ్ చేయాలి, లేకపోతే చేదొస్తుంది. ఇలా కసూరి మేతి కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని కొంచెం థిక్గా అవుతున్నప్పుడు గ్రేవీ ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకొని పైన కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, బటర్ అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ వేడికి బటర్ కరిగిపోతూనే ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడ యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.